కాదే రాదా ఫ్రెండ్ ఎవరైనా అనుకోమన్నాం కదా. కాదే రాదా ముసలిదాని వేతనము మన ఇద్దరము. ఇంకా ఎన్నేళ్ళు ఈ ఆర్భాటాలు అవంతా ఎందుకే? చెట్టు కింద ఉందామా పోయి? హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో ఈరోజు వీడియోలో అమ్మకి నీతి బోధనలు, నీతి సూక్తులు ఇద్దామనుకున్నా. మీలో కొంతమంది కూడా అమ్మని ఫ్రస్ట్రేట్ చేయ బ్రో అన్నారు. అట్ ద సేమ్ టైం నేను కూడా కొన్ని అమ్మకి చెప్దామనుకున్నా చాలా రోజుల నుండి. బట్ నార్మల్గా అయితే నేను చెప్పలేనమాట. సో ఈ సిచ్యువేషన్ని యూజ్ చేసుకొని అమ్మకు కొన్ని కన్వే చేద్దాము అని చెప్పి అనుకున్నాను అనమాట. అండ్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మనల్ని ఇట్లనే సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద వీడియో గైస్. ఏమ్మా భయపడద్దు, అట్లా భయపడకూడదు. అట్లా నువ్వు భయపడతావు అట్లా? ఏందో అంత వేస్ట్. మూతిలోకి పెట్టురా, మూతిలోకి పెట్టు. పట్టు. అసలు మా కిచెన్ వేస్ట్ కదా. అదే కదా, తిక్కలోడా నువ్వు, లేకుంటే సానియోడా, లేకుంటే మెంటలోడారా? వేస్ట్ ఏంది? వేస్ట్ ఇది కూడా వేస్ట్ నాకు తెలుసు. ఇదంతా బతికేది వేస్ట్ అని చెప్పురా. బతికేది వేస్ట్ అని కాదు, నీ మొగానికి బాగుంది. నీ మొగము తెల్లగైనా. నీకు ఇంత పెద్ద హౌస్ వేస్ట్ కదా ఊరికి అసలుకి అని అంటున్నా. వేస్ట్ అంటే మళ్ళీ ఆడ ఉండాలా? పోయి చెట్టు కింద ఉండాలా? చెట్టు కింద ఏముందమ్మా, ఒక్కదాని ఒక్క మనిషికి. మళ్ళీ చెట్టు కింద ఉండాలా? బోడిగుండంత సుఖం లేదు, ఊరికే ఉన్నంత ఉత్తమం లేదు అని సామెత ఊరికే చెప్పినారు. మూతిలేక ఏం పెట్టలేదమ్మా. నువ్వు మొగ మీద ఏమి మొచ్చలు లేకుండా తెల్లగున్నా అంత పొడలు పొడలు తీస్తావురా నాయన. ఫేమస్ రా నువ్వు వీడియో తీసే దాంట్లో. వేస్ట్ అసలు. డబుల్ బెడ్రూము అసలు నీకేమిరా ఇప్పుడు నొప్పి? ఎందుకు వేస్ట్ 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 అని ముసలో నాకు అట్లా వదులుతావు? అట్లా కాదమ్మా, ఒక్కదానికి నీకు ఎందుకు ఊరికే అంటే ఒక్కటి మనిషి కాదా? ఒకటికి ఆశలు ఉండవా? ఒకదానికి ఏమి కోరికలు ఉండవా? ఉంటాయి ఉంటాయి. మళ్ళీ ఏంది నీది? వేస్ట్ అవుతుందని. ఏంది పద్దు వీడు? నువ్వే చెప్తావు కదా పద్దు, ఒక్కదానికి ఇంత పెద్ద ఇల్లు అవసరం. అసలు ఆ డబుల్ బెడ్రూమ్, అసలు డబుల్ బెడ్రూము వేస్ట్. డబుల్ బాత్రూమ్. డబుల్ బాత్రూమ్ ఎందుకు మా నీకు? ఏముంది ఇంకో బాత్రూమ్ లేదు. బాగా ఉపయోగించుకుంటావే ఆ రూమ్. అట్లే పోయి ఎట్లే హాయిగా ఆరేసుకొని అనుకుంటావే గాలికి. ఎవరు చెప్పు చెప్పు. మళ్ళీ అలా వేస్ట్ ఆడబడుకో. కాదు, ఏం చేసినావు పూరీలకి? సాగు చేసిన చట్నీ చేసినాను. ఓకే, చట్నీ సాగు ఆడింది. ఇదే పూరీలేకి సాగు కమ్ చట్నీ. ఈ అప్పదంతా పెద్ద విచిత్రం. మీరన్నా సాగు చేసే సాల్లా దూరం పెట్టుకో. మళ్ళా దాంట్లో పల్లి చట్నీ. నీ దగ్గర అయితే మూసుకొని తింటాడు ఒకటే కూరతో. ఆ పాప దగ్గర తినను. ఆ పాప అయినా కానీ చేయాల్సిందే. అట్లా ములాజీలే ఉండవు. అబ్బో, చేయనంటే బయటకు పోయి తింటాం కూర్చొని అంతే. ఫుడ్ దగ్గర మాత్రం కాంప్రమైజ్. ఇంట్లో ఎవరు లేరు అట్లా. నువ్వు ఒక్కడెట్లా పడింది? ఎందుకు డాడీ సర్దుకో. అట్లా ఏం లేదు, ఏది ఉన్నా తింటాడు అప్ప. అట్లా రెండు రెండు మూడు మూడు కూరలు ఎప్పుడు అడగలే, ఎవరు అడగలే వాళ్ళు. నువ్వు చాలా విచిత్రం. మీరన్నా లేదు. సరేలే, నేను నీకు ఖర్చు తగ్గిపోయే సొల్యూషన్ ఆలోచిస్తాను. అంటే ఇల్లు కట్టించిస్తావా? డూప్లెక్స్ కల్లా. డూప్లెక్స్ అదేమో చెప్తారు గుడిసిక్ గతిలే. అదేమో గుడిసిక్ గతిలే డూప్లెక్స్కు వచ్చింది అన్నట్టుంది. వస్తాను మాట చెప్తాను, నీకు ప్లాన్ ఉంది చెప్తా. ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఇచ్చుకుంటూ వస్తాను. ఈ నెలకు ఇది రెంట్ కడతా కదా, అంత ఇచ్చుకుంటూ వస్తాను నీకు.
12,000 రెంట్. 12,000 ఇస్తాను నెలకి. ఇంకా నాకు ఒకవేళ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ పట్టుకుంటూ వస్తాను. ఓకే సరే అయితే ప్లాన్ చేస్తాను, చెప్తాలే నీకు ప్లాన్ ఉంది. అదేదో మంచి ప్లాన్ చెప్పు. డబుల్ బెడ్రూమ్ కావాలా నీకు, సింగిల్ బెడ్రూమ్ కావాలా? నాకు డబలే కావాలా, ఎవడన్నా వచ్చినప్పుడు కష్టం కదా. సరే అయితే చెప్తానులే. ఏం అది పెట్టినావు నాయన కూడా ఆన్ చేయలేదు, ఆ పక్కకు పెట్టేపో. మళ్ళా యాలేసోలే కానీ నీ బద్ధకం అవుతుంది. రాంగ రాజగురం గాడిదాయనంట. పొద్దున్నే నీ ముఖం చూసినాను ఈరోజు. చెప్పుతో కొడతా, అవలాయ కూతురు చూసినావంటే వేస్ట్ పిల్ల నా కొడుక. చట్నీ వేసుకోయే బాగుందంటది. ఆ బాబీ ఏందనుకుంటున్నావు? బాబీ చట్నీ రేపు అట్లే పెట్టిద్ది లేదు తిని. రేపటి తినకూడదు, తినకూడదు. నువ్వు నీకు కొన్ని తెలియడంలే. ఇప్పుడు నువ్వు ఏదో చేసి ఏదో మిగిలించుకుందాం అనుకుంటావా? అంటే బాబీ చట్నీలు పూరీలు అట్లా 4 పూరీలు ఒకేసారి నోట్లోకి పోతాయి కొట్టినానంటే. అట్లా కాదు నేను చెప్పేది, కొంచెం ఓకే. నేను కొన్ని నువ్వు రాజు లేప పొద్దున్న మధ్యాహ్నం తినవు, మధ్యాహ్నం రాత్రి తినవు, రాత్రి రేపు తినవు. అట్లా కాదు, ఆయుర్వేద నీట్గా సింగినారం జీలకర్ర ఏం కాదు పో. నీకు తెలియడంలే, తెలియకోకుంటే మనలో. నేనేం చెప్తానంటే నీకు ఇప్పుడు చూడు, కొంతసేపు నేను నీ కొడుకు అనుకోద్దు, ఓకేనా? నీ గురువు కానీ లేదంటే నీ సీనియర్ కానీ, నీ ఫ్రెండ్ కానీ, నీ వెల్విషర్ కానీ, అట్లా ఎవరినైనా అనుకో, ఓకేనా? పెద్ద ప్లానింగే, పెద్ద ప్లాన్ కాదే రాదా, ఫ్రెండ్ ఎవరైనా అనుకోమన్నాం కదా. కాదే రాదా, గమ్మత్తు ముసలిదాని అవుతానము మన ఇద్దరము. ఇంకా ఎన్నేళ్ళు ఈ ఆర్భాటాలు అవంతా ఎందుకే? చెట్టు కింద ఉందామా పోయి, ముసలోళ్ళు అయిపోయినామంట. ఇంకా అర్ధ జీవితం ఉంది. ఎప్పుడు పోతామో. ముసలోళ్ళు అనేం లేదురా, 18 ఏళ్ళోడు 20 ఏళ్ళోడు కూడా పోతానే పోతున్నారు. ఇప్పుడు ఎవరిదేం నమ్మకాలు లేదు. ఉన్నంత వరకు హాయిగా తిన్నామా, సంపాదించుకున్నామా, ఉన్నామా, ఎవరి మీద డిపెండ్ కాకుండా మనం బతికినామా, అంతే. ఆ 3 ఉంటే చాలు. ఇప్పుడు కూడబెడతావు అంత పెట్టి ఏం గుంతలో మనకేమైనా పోయేటప్పుడు వేస్తారు వాళ్ళు? ఏమేయరు కదా. మనం ఎట్లా వచ్చినామో మనం అట్లే పోతాం. ఏమండో ఇది విన్నారా? చూస్తానన్నా. ఇప్పుడు నువ్వేమంటాను నాయనా, నేను ఇవన్నీ మాట్లాడతాను, అదేం ఆన్లో లేదు కదా. నిజమేనా? నమ్మచ్చా? నిజమమ్మా, కొట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్తాను. అట్లా కాదే రాదా, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చూడు, ఒక్కటి ఆలోచించు. నువ్వు బిక్కుమని ఒక్కదానివే ఈడమ్మేది. మీరు వస్తారు కదా, మీరు ఉన్నారు కదా. మనమేం నువ్వు ఫామ్లో అయినా కానీ ఉండొచ్చు, నీ కొడుకుతో ఉండలేవా? పక్కన అయినా కొడుకుతో అయినా కానీ ఉండొచ్చు కదా. నేను చెప్పేది నేను ఫస్ట్ నీకు కొన్ని తెలియవు. చెప్పే. ఇప్పుడు నెలకు ఎంత రెంట్? 11,000. కరెంటు బిల్లు? కరెంటు బిల్లు ఒక 500 వేసుకో. 500. ఓకే. 11,500. పనాయమ్మకి? పనాయమ్మకి 3,000. ఎంత అయ్యా? 12 ఒక 3 13,500. 14,500. 14,500 ఒక 500 కరెంటు బిల్లు ఎంత అయ్యా? అంతానే. ఎంత అంటావా? మళ్ళీ ఆ తర్వాత ఫస్ట్ మళ్ళీ ఆ తర్వాత నీ డిష్కి ఎంత? ఓ 1,000 రూపాయలా? 300. 300. నేను కావాల్సిన మాత్రమే పెట్టుకున్నాను. షాక్లోకి ఎంత? 600. మొత్తం అంతా 15,000 వస్తుందా? 15,000. ఇప్పుడు అదే 15,000తో నెలకు నీ ఖర్చు 15,000 ఫుడ్ లేకోకుండా, ఓకేనా? 15,000 సంవత్సరానికి ఎంత అవుతుంది? నెలకు 15,000 అంటే 1,20,000. ఒక 75. 2 లక్షలు అవుతుంది. 2,25,000 అవుతుంది. దగ్గర 3 లక్షలు అనుకో. ఇప్పుడు
నీకి మొగుడు పోయినాడు, మొగుడు లేడు, మామూలుగా మాట్లాడుకుందామే. మనం ఏందే ముసలి అవుతానమే, తిక్క మొగం దానా అట్ల మొగం పెడతావు. నీవేం పడిచిపిల్లవే ఏమైనా? నువ్వేమన్నా పడిచిపిల్లవే? ముసిల్దాన్ని, నేను ముసిల్దాన్ని, నువ్వు ముసిల్దానివే. నేను ఇన్నే చెప్పేది అంతా. ముసలోళ్ళు ఏం కాలేంగా అప్పుడే. అయ్యో అనుకోయే, సరే అనుకో. ఎప్పటికైనా కానీ ఒక 5 ఏళ్ళు ముందరే చాదస్తం దానా చెప్పు. సో 15,000 ఎత్తి పెట్టుకుంటానవా? ఇప్పుడు లాస్ట్ నెల 15,000 ఖర్చు అయింది. ఏమొచ్చినాయి దాంతో? నీకు నిద్ర, పడుకుండే, అవన్నీ వచ్చాయి. ఇప్పుడు నాకు చెప్పాను ఒకటి. అట్లా అనుకుంటే జీవితంలో బతకలేము. ఏమొచ్చా అంటే ఇంకా ఇల్లు ఉండల్లా. ఇప్పుడు ఎవరన్నా వచ్చిరి, మన బంధువులే వచ్చిరి, మన ఫ్రెండ్సే వచ్చిరి. ఊరుకోయే, నీకెవరు బంధువులు వస్తారు? నీ మొగానికి ఒక చూపి, నీ బంధువులు ఎవరు వస్తారు? నాకే ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఫ్రెండ్స్ ఏముంది, కింద కూర్చోమంటే కూర్చుంటారు ఫ్రెండ్స్. కూర్చోరా ఫ్రెండ్స్ అంటే చెట్ల కింద వండబెట్టాలా? చెట్ల కింద కాదే. నీకు నేను ఒక ప్లాన్ చెప్తాను కదా, నువ్వు ప్లాన్ చెప్పు. ఇవన్నీ నువ్వు ఫస్ట్ తత్వం ఆలోచించు. ఇప్పుడు 15,000 నీకు వృధా ప్రయాసంగా పోతుందా? నీ కొడుకు ఉన్నాడు కదా ఫామ్ లో, నీ కొడుకు పక్కన నీ కొడుకుని అడిగి ఓ డబుల్ బెడ్రూమ్ వేయించుకో. ఏమండో ఇది విన్నారా? డబుల్ బెడ్రూమ్ ఎంత అవుతుంది అనుకుంటాను? సరే ఫస్ట్ నీకు ఒకటి చెప్పు. నాకు వింటానావా? ఆకాశవాణి వినలేదే, వేస్ట్ వాణి అన్నట్టుంది. ఒకటి చెప్పు. నాకు బాగా నచ్చిందా నీకు? మరి బెడ్ మీద పనుకుంటే బాగా నిద్ర వస్తుందా, చెట్టు కింద పనుకుంటే బాగా నిద్ర వస్తుందా? అట్లనే చెట్టు కింద కాపురం చేయలేము కదా. ఏంది కాపురం చేసేకి? దీనికేమో పిచ్చి బట్టి సస్తాంది ఇది. కాపురం దాన్ని నువ్వు ఇప్పుడే ఇట్లున్నావే, ఇంకా ముస్సిలు అయిపోతే ఇంకా ఎట్లా మనుషుల్ని పిక్క తింటావేమో ఇట్లా. నేను విన్నే చెప్పేది. చెప్పు. ఒక్కదానికి ఇప్పుడు నీ ఫ్రెండ్ ఆయన ముందే ఎవరు? ఎట్లా ఇంట్లో ఉంది? 3,000 రూపాయలు ఇంట్లో ఉంది. 3 కాదు 4, 5. ఎవరు? ఇదే వాళ్ళు బాబీ. నేను ఫస్ట్ నుంచి హైగానే బతికినాను, దానికే నేను అలవాటు పడిపోయినా. కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావు, చాదస్సం మొగుడు లాగా ఉన్నావు. నేను ఒకటి చెప్తా, నేను అట్లా నీకన్నా హైగా నేను బతికినానా లేదా? జాబ్ చేసుకుంటా, ఫార్మలో తిరుగుకుంటా, సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు అది కాదు. నా పాస్ట్ జీవితంలో అట్లయినా నువ్వేం ఇప్పుడు హ్యాపీగా ఫామ్ లో ఇల్లు కట్టేసుకొని అందుకే వాతావరణం హ్యాపీ. సరే నాకు డూప్లెక్స్ అంటాను కదా, మళ్ళీ డూప్లెక్స్ ఇల్లు ఆడ కట్టి నేను చెప్పిన ప్లేస్ లో ఆడ మేము నెలకి 12,000, ఇది 15,000 కడతా. సరే ఇంకేం మాట్లాడదు కడతావు కదా. ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను చూడ, తెలివైన వాళ్ళు ఎప్పటికైనా కానీ ముందు ఆలోచించాల. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా, ఇప్పుడు మనము 60 ఏళ్ళకి దగ్గరికి వస్తాను కాబట్టి 60 ఏళ్ళు దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు హంగులు ఆర్భాటానికి పోకూడదు. ఓకేనా? ఎందుకో చెప్తాను. ఏమున్నాయి చెప్పు. హంగులు ఏమున్నాయి, ఆర్భాటాలు ఏమున్నాయి? కాదే ఇప్పుడు నీకు ఎందుకే, నీకు ఏమున్నాయి ఫలాన్ని చెప్పు. ఇక్కడ హంగులు ఆర్భాటాలు ఏమున్నాయి చెప్పు. గ్రైనైట్ బండ రాలే, మామూలు బండ ఉండొచ్చు కదా. మేము మామూలు బండ వాని అమ్మ నువ్వేం పరంబోకి, నా కొడుకు పరంబోకి దానివే నువ్వు. చిచ్చి చిచ్చి చి ఏమేమే నా ఎంట కట్టుకొని భుజాన్ని వేసుకొని పోయి ఎంట కట్టుకొని పోయేది కాదు. ఇప్పుడు అవసరమైన చోట 1,000 రూపాయలు ఖర్చు పెట్టాలా, అవసరం లేని చోట 10 రూపాయలు కూడా ఎందుకు ఖర్చు పెట్టాలా అనే తత్వం వస్తే నీకు ఉపయోగపడతాయి. సరే సరే. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందే నీ మొగానికి, నువ్వు ఆ రోజు అట్లొద్దే చెప్పినిలే. ఆ రోజు చేపించుకుంటారంటే వద్దు పద్దు వాళ్ళన్న మాట్లాడతాడు. ఎవరిని నువ్వు తిక్క ఆయమ్మ ఏంది యా ఇన్సూరెన్స్ అంటే, ఆ ఇన్సూరెన్స్ తీసుకుంటే క్లెయిమ్ అవుతాయా? వాళ్ళు ఎవరో ఆ పేరు మనం మాట్లాడుకుంటుంది. కానీ నాకు తెలిసిన వాళ్ళు గెలిచిన వాళ్ళు కాదు, కొన్ని ఉన్న ఇన్సూరెన్స్లో అవే తీసుకోవాలి. యావంటే అవి తీసుకుంటే నువ్వు ప్రీమియం కట్టినా డబ్బులు రావని నేను వద్దన్నా. సరే సరే ఇప్పుడు తీసుకో. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నీకిడ చేయగోసుకున్నా, ఓకేనా? ఏమైనా అకస్మాత్తుగా మనం ఏజ్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏమైనా అయితే ఈ ఇండ్లు కాపాడుతుందా? ఇప్పుడు ఆ సోఫాలు కాపాడతాయా? అది కాపాడుతుందా? ఏంది తెలుసా కాపాడేది నీకు? ఏంది కాపాడుతుంది అనుకుంటున్నావు? ఇట్లా ఇండ్లు కాపాడదు నీకు. ఈ గ్రైనైట్ బండలు కాపాడవు, నిన్నే సోఫా సెట్ కాపాడవు.
నెలకి 4,000 5,000 ప్రీమియం కట్టుకుంటావు చూసినావా, అది కాపాడేది నిన్ను. అయ్య అది లేనప్పుడు నీకు ఈ ఆర్భాటాలు ఎందుకు? ఫస్ట్ ఏం ఇంపార్టెంట్ ఏమున్నాయి ముసలిదానా నీకు? ఏం ఆర్భాటాలు ఉన్నాయి ముసలిదానా? నేను ఏమన్నా అట్లా ఇల్లంతా అలంకరించుకున్నానా? కాస్ట్లీ లక్షలు చేసి విలువైన ఉన్నాయా నా కాడ? ఎందుకే 15,000 రూపాయలు ఇంటికి రెంట్ నీకు? బాబీ ఇప్పుడు బాడిగలు అన్ని దుబారుగానే ఉన్నాయి. 15,000 ఏం కాదు బాడీ అన్నీ లెక్కేస్తే. అయితే మనం తిండి ఎందుకు తినల్లా? పూరీలోకి చట్నీ కర్రీ అలా ఏం ఒకటే సాగోటి సాలదా? లేదా ఫుడ్ కాదు నీకు ఒకటి గుర్తు పెట్టుకుని అదే చెప్పింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయింది అనుకో, ఓకే, టికెట్ ఫస్ట్ రోజు పోతే 1,000 రూపాయలు, ఓకేనా? మూడో రోజు పోతే ఎంత? 200 రూపాయలు. మీరు ఫస్ట్ విను ఫ్రీగా వస్తే పోతా. ఫస్ట్ డే ఏం కర్మ, ఫ్రీగా వస్తే హైదరాబాద్ కూడా పోతా. నేను తాగను, బాత్రూమ్ వాడుకుంటా. లేదంటే నీ మొగానికి ఫేస్ నా ఫేస్ బంగారు. నేను చెప్పేది ఏంటంటే ఇంత డబ్బులు నీకు ₹10 రాని ఇంత డబ్బులు ₹10 కూడా రాని రెంట్కి పెట్టడం వల్ల ఇప్పుడు గత 4 ఏళ్ళు తీసుకో, గత 4 ఏళ్ళ నుండి హీనపక్షంలో ఎప్పుడు కూడా నువ్వు 10,000 రూపాయల రెంట్ తక్కువ ఇంట్లో లేవు. సో 4 ఏళ్ళకి గాను ఈ 5 ఏళ్ళకి గాను అని 10,000తో వేసుకున్నా కానీ నీకు ఎంత ఖర్చు ఏంటని చెప్పు? ఓన్లీ రెంట్కి ఎంత ఖర్చు ఏంటండి? 4 లక్షలు. 5 ఏళ్ళకి వేసుకో 5 లక్షలు. 2 నెలలు ఇంకా 1 సంవత్సరం కదా, 5 2 10 ఇంకో సంవత్సరం అంటే 6 ఏళ్ళు అవుతుంది. 5,80,000, 6,20,000. 6,20,000. అందుకని ఇప్పుడు అదే నువ్వు నేను అట్లా కాదు. ఇప్పుడు నీకు కొత్తగా పెళ్ళయి, ఓకే, నువ్వు బాగా అసలుకి క్యూట్గా ఉండి నీకు నీ మొగుడుండి నీ పిల్లలుంటే అప్పుడు ఇంత పెద్ద ఇల్లు అవసరం నీకు. ఎవరు వచ్చి పనుకుంటారు? నీ కొడుకు వస్తాడు అంటే అట్లా కాదు. నిన్నే తిక్కమోగం దానా నీకు అంత ఉంది కాబట్టి పనుకుంటానని, లేకపోతే ఫామ్ లోనే పనుకుంటాను. కరెక్టే కదా నేను చెప్పేది. ఇప్పుడు అకస్మాత్తుగా మనతో నీకు ఏం కావాలా? నీకు సేఫ్టీ సెక్యూరిటీ కావాలా? ఈ ఇల్లు నీకు లయబిలిటీ. తిక్కమోగం దానా అర్థమవుతుందా? నువ్వు ఏం చేయలేదు తెలుసా? నువ్వు చిన్న ఇంట్లో ఉన్నావంటే 2,000 3,000 కూడా ఖర్చు కాకోకుండా ఉండాల. నువ్వు అంటే ఎక్కడ ఉండాలా? చెబుతా మొన్న ఫస్ట్ ఇవన్నీ నీకు అర్థమైనాయా? ఇప్పుడు బెడ్ మీద అనుకుంటేనే నిద్ర వస్తుందా, కింద అనుకుంటే నిద్ర వస్తుంది కదా? ఇప్పుడు ఒక్క నిమిషం. మేము ఇంతకుముందు చిన్న ఇంట్లో ఉంటుంది. ఆ ఇంట్లో రెంట్ ఎంత? అది నేను ఇచ్చింది. ఊరిస్తే ఎంత? 3,500 విత్ మెయింటెనెన్స్, ఓకేనా? సో ఇప్పుడు మేము వీటికి వచ్చినామా ఫామ్లోకి, ఓకే. సో నేనేం చెప్తానంటే నువ్వు అన్నెసెసరీగా ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు ఉండడం వల్ల నువ్వు హంగులకి ఆర్భాటాలు, ఆ కర్టన్లు అవి ఇవి అంతా వేస్ట్. నీకు ఒక్కగానొక్క ఆయమ్మకి నేను చెప్పేది నువ్వు అట్లా కాదు. ఫస్ట్ ప్రయారిటీ ఏంది? ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఏంది ముసలిదానా? నీకు ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ ఇన్సూరెన్స్ కి కట్టుకునేకి లేని దానివి నీకెందుకు ఇంత ఆర్భాటమైన ఇల్లు? నా కొడుకు కడతాడు హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకు కడతాడు నీ కొడుకు? ఇంత పెద్ద ఇంట్లో ఉండి నువ్వు డబ్బులు వేస్ట్ చేస్తా అంటే ఎందుకు కడతాడు? ఇప్పుడు ఏమవసరం? అట్లా కాదు. నీకు నీ కోడలే గుడిసెలో ఉంటే నీ కొడుకే గుడిసెలో ఉంటే నీకు బ్రహ్మాండమైన స్టైల్గా ఉంది. సరేలే, నాకు కూడా అట్లా కట్టి మళ్ళీ స్టైల్గా ప్లానింగ్. డూప్లెక్స్ ఇల్లు అన్నావు కదా, డూప్లెక్స్ వస్తుంది. డూప్లెక్స్ అంటే ఓకేనా? డూప్లెక్స్ వస్తుంది అనుకో ఫస్ట్. ఇప్పుడు చెప్పు. లాస్ట్ 3 నెలల్లోనే ఇది ఒక్కటి ఆలోచించే. లాస్ట్ 3 నెలల్లో ఓన్లీ ఇంటికి ₹10 కానీ నీకు షేర్లకు కానీ చీటీ కట్టుకుంటే కానీ నీ హెల్త్ ఈఎంఐకి కానీ ఏ దానికి వాడుకోకుండా ఓన్లీ నువ్వు పండుకొని నిద్రపోయి లేచి ఉండేదానికే 90,000 ఖర్చు పెట్టుకున్నావు దగ్గర. అవును బాబీ, అవునప్ప. అమ్మ తల్లి, మహాతల్లి పెట్టుకోవాలా, బాగుంది. అదేందో చెప్తారు చూడే, గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే అంటే అవుతుంది. దానికి అన్ని కాపాడాలి కదా.
బంగారు దీపం కాదు. ఇది కూడా అంతే. ఇది మనిషికి అన్ని అవసరమైనవే కాదమ్మా. నీ అంత లేకిదానా లేకిగా ఆలోచన గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ఎన్నిసార్లు ట్రీట్మెంట్ చేయించుకున్నాం. తప్పేముంది గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటే? నేను అదే చెప్పేది, నీకు ఎందుకు ఇంత ఆర్భాటం? ఇప్పుడు సడన్ గా ఏమైనా అనుకోండి, ఏమైనా అయినప్పుడు తిక్కదానా నీకు తెలియడంలే. నువ్వు డబ్బులు ఎత్తబెట్టుకోలే కానీ ఈ సోప్ ఇప్పుడు అట్లాగా డూప్లెక్స్ ఓకే డూప్లెక్స్ అని చెప్పి గుడిసి పోతాడా ఏమో. ఇప్పుడు సోఫా తీసుకున్నా నేను, ఆ పొద్దు సోఫాకు కూడా ఏమంటున్నాయి, ఎందుకే నీకు సోఫా తిక్కమొగం దానా అని నేను చెప్తున్నా. ఏమయ్యే సోఫా, ఏమొచ్చే సోఫాతో? అదే నువ్వు ఆ పొద్దు సోఫా తీసుకోకుండా తులం బంగారు తీసుకోండి నీకు ఎంత ఉపయోగపడతాండే ముసిల్దానా? ఎందుకేనా ఇట్లా? ఏంది పద్దు నన్ను చంపుతాంది ఇది పరంబోకి మగంది ఆడో. ఇంకా ఎన్నేళ్ళు పోతావే అంగులకి ఆర్బాటాలకి? నా అంగులు లేవు, ఆర్బాటాలు లేవు. నేనేమైనా అట్లే కాస్ట్లీ శారీస్ కడతానన్నా, కాస్ట్లీ డ్రెస్సులు వేస్తానన్నా, లేదంటే ఏమన్నా అన్ని దిగేసుకొని తిరుగుతానన్నా, రోజు షాపింగ్లు చేస్తానన్నా. కాస్ట్లీ శారీస్ కట్టు. అన్ని శారీస్ ఉండే కదా నీ దగ్గర. మళ్ళా అయితే డూప్లెక్స్ ఇల్లు ఎప్పుడు కట్టిస్తావు? ఇప్పుడు చెప్పు, డూప్లెక్స్ ఇల్లు ఎప్పుడు కడతావు? డూప్లెక్స్ కట్టి పోదాం. ఫస్ట్ నీకు తత్వం అర్థమవుతుంది లేదో నాకు తెలియదు. నాకు అన్ని అర్థమైనాయిలే కానీ నువ్వు చెప్పేది ఇప్పుడు చెప్పు. నువ్వు లాస్ట్ 3 నెలల్లో 50,000 ఇంటికి ఖర్చు పెట్టుకున్నావు కదా, నీకు నిజంగా చెప్పు, నీ ఏజ్కి నువ్వు ఉండే పొజిషన్కి ఓకే నీకు ఇంత ఖర్చు పెడితే అనిందే 10 సార్లు అనొద్దు బాబీ. ఏది ఎట్లా ఖర్చు కావాలో అవుతుంది. ఇప్పుడేమి బాడగలు, ఇప్పుడు పాపం నువ్వేమో 3,500కి ఇంట్లో ఉన్నావు, ఆ ఓనర్లు లేరు ఇప్పుడు. అట్లా రెంటు 3,500 కాదు కదా, ఒక రూమ్ కూడా ఇయ్యరు ఇప్పుడు. రెంట్లు అంతలక్క ఎక్కువైనాయి. ఏదో నువ్వు ఆడ ఫామ్లో ఉన్నారని అదేదో పెద్ద ఇది చెప్తాను, బయటకు వస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఈడనే పైన 3వ అంతస్తులో ఫ్రంట్ హౌస్ ఎంత అనుకున్నావు? 6,000. ఏం ఊరికే దాసప్ప ఉండిపోదురారా దాసమ్మ అని అన్నారు. నేను అది కాదే ముసలిదానా నీకు చెప్తాను, అర్థం కావడంలే. ముసలిబోకి మగందా. ఇప్పుడు నువ్వు నీకు నీ మొగుడు నీ పిల్లలు నిన్నే ఫస్ట్ చెప్పేది డబల్ బెడ్రూమ్. నేను చెప్పేది నువ్వు ఇప్పుడు నీకు పిల్లలుండి నీ మొగుడు జాబ్ పోతా, ఆ తర్వాత నీ పిల్లలు స్కూల్కో కాలేజ్కో ఎక్కడికైనా పోయి వచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా అంతకు వచ్చి మళ్ళీ మీరందరూ ఒక ఇంట్లో ఉంటే నీకు అవును తప్పదు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు అది అవసరమవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా నీకు? ఆర్భాటం అవుతుంది. నేనేం చెప్తానంటే చెప్పిందే 10 సార్లు అర్థమైంది కదా, తత్వం అర్థమైందా లేదా? మళ్ళీ నాకు రిపీట్ చేస్తే నాకు తిక్క తెగులు వస్తుంది. వద్దులే, ఇప్పుడు నీకు తత్వం అర్థమైంది కాబట్టి ఇప్పుడు చెప్తా చూడు. ఇప్పుడు డూప్లెక్స్ వద్దు, డబుల్ బెడ్రూమ్ ఓకే కదా? డూప్లెక్స్ ఎక్కల నాన్న, ఇప్పుడు ఎక్కేది ఎందుకు నాన్న? ఎక్కడం ఏజ్ అయిపోయేటప్పుడు అది కాదు ఎన్నో మోసాలు చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి, ఒకసారి వినండి. డూప్లెక్స్ అన్నా మూసుకొని డూప్లెక్స్ కట్టి పరంబోకి మగందానా. డబుల్ బెడ్రూమ్ ఓకే కదా అన్నావా లేదా? డబల్ బెడ్రూమ్ కాదు, కింద సింగిల్ బెడ్రూము, హాలు, కిచెన్, పైన డబల్ బెడ్రూము, హాల్. అది డూప్లెక్స్ అంటే ఓకే. డూప్లెక్స్ కట్టి చూద్దాం. మొన్న మనం పోయి ఒకటి మాట్లాడుతాం చూడు. యాడా? అదే అమ్మా ఆడా ఎంత చెప్పింది దాయప యాడా? ఆ కట్టలాయప దగ్గరికి పోయి మాట్లాడతాం చూడు. 50 జత 100 రూపాయలు పెద్దవి పడాల కదా, ఓన్లీ ఆ పక్కకి ఇట్లకి ఓన్లీ అమ్మా. అర్థమైందా? 2 3 అంటే గాలికి ఆడుండేటివే కదా, 12 వ్యర్థాలకు మా అర్థమైందిలే నాకు. నా కొడుకారా మెదరోళ్ళ మెదరోళ్ళు డూప్లెక్స్ కడతారా? డబుల్ బెడ్రూమ్ మెదరోళ్ళ దగ్గర పోయి వాళ్ళు ఎట్లా కడతారే? తిక్కమోగం దాన్న ఎంత వాళ్ళు చెప్పిండేది ఎంత కట్టిస్తానని. వర్షం రాదు ఏమే కానీ రాకు. 15,000కి డూప్లెక్స్ ఇల్లు కట్టిస్తావా? 30,000 చెప్పేది. 30,000 అయినా 2 రూమ్లు చిన్నవి పెద్దవే కట్టిస్తా. అది డూప్లెక్స్? అది గుడిసిరా
గుడిసిరా గుడిసే గుడిసెలో ఉంటే- అయ్యో రామ, తోటలో ఉన్నప్పుడు గుడిసెలో ఉంటే ఏమవుతుంది? ఇట్లా తీసుకుపోయి నన్ను గుడిసెలో పెట్టాలని ఉన్నావా? కాదు, ఈ రాధా ఎప్పుడు బతుకుతున్నా నీ అంత తిక్కబోకి మగందే లేదు. నువ్వు నన్ను మాట్లాడుతున్నావు. నేను 15,000 బాడకు పెట్టైనా ఉంటా. రాధా అంటే రాధా ఒక రేంజ్లో నేను ఇదైన దాన్ని ఎప్పటికీ తగ్గేదే లేదు. నేను ఏం చెప్తాను, తగ్గేది ఇడిచిపెట్టు. నేను ఒకటి గుర్తుపెట్టుకో, ఒక్క నిమిషం విను. డూప్లెక్స్ అంటే నిజమైన డూప్లెక్స్ ఇల్లు అనుకున్నా ఇట్లాని. లేదంటే గుడుసు మేదలో చెప్తాన్నాడు. ఏమైతుందమ్మా అది? ఏమైతుందమ్మా? అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడింది 15,000 నాకా? 15,000 నువ్వు నెలకి 15,000 నాకు ఇస్తావు. నేను ఎందుకు ఇస్తా? చెప్తానికి సరే 15,000కి అది వస్తుంది. అట్లా కాదు, నేను చెప్తా. నీకు ఆడ బోధకట్టం రెడీ చేపించి ఆ 15,000 విన్నే. ఆ 15,000 ఏంటికే సార్ అమ్మా? బయట 100 మంది ఉంటున్నారు, వాళ్ళందరూ అట్లే పోతున్నారు. ఒక్క నిమిషం విన్నమ్మా, అన్ని పెంకులు కొట్టాలి ఇప్పుడు. ఒక్క సెకండ్ విను. చూడు, చెప్పడం నా ధర్మం. ఏంటే నీకు డబ్బులు మిగులుతాయి, నువ్వు చీటీ వేసుకోవచ్చు, నీ హెల్త్ ఇన్సూరెన్స్ నువ్వు కట్టుకోవచ్చు. అదే 15,000 వినలేదనుకో ఏందుంటుంది తెలుసా? ఇదే ఇల్లు ఉంటుంది. డబ్బులు కట్టినంత వరకు మాత్రమే నువ్వు ఉండేకుంటుంది. ఒక్క నెల కట్టుకోకుండా నీది కాదు. లాస్ట్ ఇన్నేళ్ళ కట్టుకున్నావు కదా, ఏమి రాదు. ఒకప్పుడన్నా వేరు. ఇప్పుడు 4-5 మంది ఉంటే నీకు చెప్పేది నువ్వు, నీ కూతురు, నీ కొడుకులు, నీ మనవళ్ళు, వాళ్ళు వీళ్ళు వచ్చి ఈడ ఉండి పనుకొని ఆడుకుంటా అంతా చేస్తా అంటే నువ్వు కట్టుకున్నావు, ఒక అర్థం ఉంది. ఒక్కదాని ఉంటావు, ఏమొస్తుంది చెప్పు. రేయ్, ఏజ్ ఎంకరేజ్ చేయరా. అంటే ఇప్పుడు నన్ను కొండపోయి బోధకొట్టంలో వెళ్ళనున్నావా? బోధకొట్టంలో ఉన్నావు చెప్పేది నువ్వు. ఇప్పుడు నువ్వు బోధకొట్టంకి ఫామ్ లేక వచ్చినావు అనుకో, నేను చెప్తా చూడు. ఆకుకూరలన్నీ మనమే పండించుకుంటామా? ఏమి ఈడుంటే తెచ్చుకోలేనా? చెప్పేది నువ్వు. ఆకుకూరలన్నీ కలిసి వస్తాయా? టైం కలిసి వస్తుందా? మళ్ళీ ఇంకొకటి ఏంది తెలుసా? నెలకి 15,000 రూపాయలు మిగులుతుందా? 15,000 రూపాయల్లో నువ్వు 3,000 రూపాయలు నీ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకున్నా, 10,000 రూపాయలు చీటీ కట్టుకున్నా, ఇంకొక 2,000 రూపాయలు నీ కొడుక్కి ఖర్చులకి వేయచ్చు. నీకు నెలకు 2,000 ఖర్చుకి ఇల్లా? అదెంత సంవత్సరానికి? 24,000 నీకు ఇయ్యాల. మెడతో కొడతా. నేను నీ మంచి కోసమే చెప్తాను. నేను ఇప్పించుకున్నా, నువ్వే ఇచ్చినావా? నేనే ఇచ్చిన. నేను ఎప్పుడు ఇస్తాను కాబట్టి ఇచ్చిన. అంతేగా.